హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా హెల్తీగా చాలా సింపుల్గా చేసుకునే 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ, చపాతీ రుచి మర్చిపోతారండి. అంత హెల్తీ రెసిపీ. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్నవారికి, లేదంటే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్న వారికి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. అంత టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. 1, 2 అయితే అస్సలు ఆగరండి. అంత బాగుంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదే బ్యాటర్తో మీరు ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యంతో చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. వారంలో ఒక్కసారైనా కంపల్సరీ చేసుకొని తినండి. మరి ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను 1 కప్పు అలసందలు తీసుకున్నానండి. 1 కప్పు సోరకాయ ముక్కలు తీసుకున్నాను. అలసందల్ని నేను ఇక్కడ నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి. ఒక 6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక నేను 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ అలసందల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మీరు కాస్త చిన్నగా ఉండి రెడ్ కలర్లో ఉంటాయి కదండి, అవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తెల్లగా ఉండేవి వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు సోరకాయ ముక్కలు వేసుకోవాలండి. వెజిటేబుల్స్ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పిడికెడు దాకా కొత్తిమీర వేసుకోవాలి. ముందైతే మనం దీంట్లో వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసే అవసరం లేదండి. ఒకవేళ లేకపోయినా మీ దగ్గర స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు ఇలా పెరుగు వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ 1/2 కప్పు వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ముందైతే వాటర్ వేసుకోవద్దండి. కాస్త గ్రైండ్ అయిన తర్వాత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అదే మిక్సీ జార్ కడిగి 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని మనము గ్రైండ్ చేసుకున్న వెంటనే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిండి ఫర్మెంట్ చేసే అవసరం ఉండదండి దీనికైతే. ఇక నేను మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ తీసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న టమాటో ఒక మీడియం సైజ్ తీసుకోవాలి. నేను ఇక్కడ కార్న్ తీసుకున్నానండి. 1/2 కప్పు దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1/2 కప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2, కారం తక్కువ తినే వాళ్ళైతే 1 వేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ వేసుకొని మీరు ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి, క్యాబేజ్ వేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవాలండి. నేను మీడియం సైజు ఒక క్యారెట్ని తురిమి వేసుకున్నాను. ఇలా హెల్తీగా పిల్లలకు చేసి పెట్టండి, చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ మసాలాలు ఏమీ వేయకుండా సింపుల్గా చేస్తున్నానండి. దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడైతే ఏమీ వేయట్లేదండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. బ్రష్తో ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 2 గరిటెలు పిండి వేసుకొని మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి. నా దగ్గర చిన్న గరిటె ఉంది కాబట్టి 3 గరిటెలు వేసుకున్నాను. మీరు పెద్దదైతే 2 వేసుకోండి. లావుగా అనేది అస్సలు వేసుకోవద్దండి, మీడియంగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, దీనిపై నుంచి ఇలా వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే లంచ్ బాక్స్లో కట్టించడం కూడా చాలా మంచి హెల్తీ రెసిపీ అండి. ఎప్పుడు తినే ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేయండి. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఆరోగ్యానికి మేలు చేసే బ్రేక్ఫాస్ట్ని అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. మంటను లో ఫ్లేమ్లోంచి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా చక్కగా కాల్చుకోవాలండి. వెజిటేబుల్స్ వేసాము కాబట్టి మరోవైపు కూడా ఇలా కాల్చుకోవాలండి. అప్పుడే లోపల వరకు చక్కగా కాలుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. వేడివేడిగా తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ పచ్చడితో తింటున్నానండి. మీకు నచ్చిన
కర్రీతో లేదంటే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఒట్టిగా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది, సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. తింటుంటే 1, 2 అయితే అస్సలు ఆగరు. మరి ఇక ఆలస్యం చేయకుండా సెకండ్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక నేను 1 కప్పు పెసర్లు ప్రౌడ్స్ తీసుకున్నానండి. శనగలు కూడా ప్రౌడ్స్గా తీసుకున్నానండి. ముందైతే నేను మా ఇంట్లో రెగ్యులర్గా తింటారండి, అందుకే నేను ఇలా పెసర్లు ఇంకా శనగలతో బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. 2 సమానంగా 1 కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు 5 నుంచి 6 ఆకులు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. వేసుకొని 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి, లేదంటే అవసరాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రౌడ్స్ మనము ముందుగా ఒక 6-7 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఒక 12 నుంచి 13 గంటల పాటు మనం ఇలా వాటర్ తీసేసి మనం ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వాటర్ని మనము ఇలా బట్టలో కట్టు పెట్టుకుంటే మనకు ఇలా ప్రౌడ్స్ అనేవి చక్కగా వస్తాయండి. నెక్స్ట్ రోజుకి ఇలా రెగ్యులర్గా తింటారు మా ఇంట్లో, అందుకే నేను దాంతోనే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కడాయి పెట్టుకొని 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇదే బ్యాటర్తో మీకు 2 రకాల బ్రేక్ఫాస్ట్ని చూపిస్తానండి. ముందుగా అయితే నేను సగం బ్యాటర్ని మరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు సగం బ్యాటర్ తీసుకున్నాం కదండి, దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1/4 కప్పు దాకా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. క్యారెట్ ఒకటి మీడియం సైజ్ తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ఒకటి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయిలో ముందుగా మనం ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాం కదండి, ఒక గరిటెడు పిండి వేసుకొని ఇలా చిన్న దోశలాగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపుల్లో మంచి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లోంచి మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై లేకుండా. చాలా సింపుల్గా టీ టైమ్ స్నాక్గా కూడా, లేదంటే పిల్లలు సాయంత్రం రాగానే ఇలా స్నాక్ కూడా చేసి పెట్టండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి వేసుకొని 2 వైపులో చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి. నేను ఇదే పిండితో మీరు ఇలా కాకుండా దోశలైనా వేసుకోవచ్చండి. ఇలా ప్యాన్ని బాగా వేడి చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని తుడుచుకున్న తర్వాత ఇలా మనం దోశలాగా వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపై నుంచి నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఇలా కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేసుకొని తినడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా చాలా అస్సలు బోర్ కొట్టదండి. అంత టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి. అంత టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను, రుచి అద్భుతంగా ఉంది. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. రోజు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా వారంలో ఒక్కసారైనా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. మరొక బ్రేక్ఫాస్ట్ కూడా నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను, చాలా చాలా బాగుంటాయండి. ఒట్టిగా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత చక్కగా వచ్చినాయి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.